ఒకేసారి 5 దిక్కుల్లో యుద్ధం చేయగల శక్తి ఎవరికుంది? రాముడిని రక్షించడానికి హనుమంతుడు అసాధ్యాన్ని సాధ్యం చేశాడు. వెల్కమ్ టు ద హనుమాన్ సిరీస్, ది అన్టోల్డ్ సీక్రెట్స్ ఆఫ్ ది ఇమ్మోర్టల్ వారియర్. లంకలో యుద్ధం ముగియబోతున్న సమయం. రావణుడి సోదరుడైన అహిరావణుడు ఒక కుట్ర పన్నాడు. అతను పాతాళ లోకానికి రావణుడికి సహాయం చేయడానికి ఒక రాత్రి అతను మాయారూపంలో వచ్చి రామలక్ష్మణులను అపహరించి తన పాతాళ లోకానికి తీసుకువెళ్తాడు. వారిని కాపాడటానికి హనుమంతుడు పాతాళ లోకానికి చేరుకుంటాడు. పాతాళంలోకి చేరుకున్న హనుమంతుడు అహిరావణుడి మాయలు, రాక్షస సైన్యాన్ని ధైర్యంగా ఎదుర్కొన్నాడు. కాని ఒక సమస్య ఉంది. అహిరావణుడిని అంతం చెయ్యాలంటే వేర్వేరు దిశల్లో వెలుగుతున్న 5 దీపాలను ఒకేసారి ఆర్పాలి. ఆ దీపాలు ఒక్కొక్కటి ఒక్కో దిశలో ఉంటాయి. ఆ సమయంలో హనుమంతుడు తన విశ్వరూపాన్ని ధరించి 5 ముఖాలతో పంచముఖ హనుమంతుడిగా అవతరించాడు. తూర్పు దిశ హనుమాన్ ముఖం పాపాలను హరిస్తుంది. దక్షిణ దిశ నరసింహస్వామి ముఖం భయాన్ని పోగొట్టి విజయాన్నిస్తుంది. పడమర దిశ గరుడుడి ముఖం విషప్రభావాల నుండి, దుష్టశక్తుల నుండి రక్షిస్తుంది. ఉత్తర దిశ వరాహస్వామి ముఖం గ్రహదోషాలను తొలగించి ఐశ్వర్యాన్ని ఇస్తుంది. పయాకాశం దిశ హయగ్రీవ్రీ స్వామి ముఖం జ్ఞానాన్ని, తెలివితేటలను ప్రసాదిస్తుంది. ఈ 5 ముఖాలతో హనుమంతుడు ఒకేసారి 5 దిశల్లో ఉన్న దీపాలను ఊది ఆర్పేస్తాడు. తద్వారా అహిరావణుడి శక్తి నశించింది. హనుమంతుడు అతడిని సంహరించాడు. ఆ తర్వాత రామలక్ష్మణులను క్షేమంగా తిరిగి తీసుకువస్తాడు. మీకు ఈ కథ నచ్చితే కామెంట్స్లో జై హనుమాన్ అని టైప్ చేయండి.